హాయ్ అండి. ఈరోజు వచ్చేసరికి మీకు ఈ లెహంగా చూపిస్తున్నాను కదా. ఈ లెహంగా అయితే ఈరోజు స్టిచ్ చేస్తున్నానండి. ఈ లెహంగా వచ్చేసరికి చూడండి మోడల్ ఎలా ఉందో. ఫ్రంట్ ఇలా ఇచ్చాడు, బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది. ఈ లెహంగాని కటింగ్ అనేది మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి మోడల్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళది అంతకుముందు లెహంగా అనేది కుట్టాను. ఆ కుట్టినది ప్యాటర్న్ అనేది నేను కొలతలంతా పేపర్ మీద కటింగ్ అయితే చేశాను. ఆ బ్లౌజ్కి ఈ నెక్ ఇచ్చాను, కానీ దీనికి ఈ నెక్ కాదు, వేరే నెక్ ఇస్తున్నాను. పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టాను వాళ్ళది. చూడండి పేపర్ కటింగ్ పైన కూడా ఎలా మార్కింగ్ చేయాలన్నది మీకు చూపించడానికని ఈ కొలత తీసుకున్నాను. చూడండి ఈ టైపు సేమ్ ఎలా ఉందో అలాగే నెక్ అయితే మారుస్తాను, కానీ మిగతా అంతా కూడా మెజర్మెంట్ అంతా కూడా డ్రా చేశాను. చూడండి ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్ అనేది మారుస్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసరికి మీకు షోల్డర్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి నెక్ వచ్చేసరికి కన్ను షేప్లో వస్తుంది కదండి, అలా పెడుతున్నాను. చిన్నది హోల్ ఇమ్మన్నారు, అదేంటంటే కన్ను టైప్లో ఇచ్చాను. అది వచ్చేసరికి నెక్కి 1.5 తీసుకున్నాను. చిన్న హోలే ఇమ్మన్నారు, 1.5 తీసుకున్నాను. 1.5 3 ఇంచెస్ అవుతుంది. మధ్యలో ఈ చివర ఆ చివర వచ్చేసరికి మనం కన్ను షేప్లో డ్రా అంతే చేయాలి. డ్రాయింగ్ చేశాను చూడండి. ఓకే, ఇప్పుడు ఈ షేప్ ఇచ్చాను కదా, మిగతా అంతా కూడా సేమ్ కొలతలే. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇది నెక్, ఇది నెక్ వచ్చేసరికి కన్ను షేప్ వచ్చింది. పేపర్ బక్రం అదే స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేసేద్దాం. ఆ షేప్ వచ్చేసరికి నేను పేపర్ బక్రం వేసి నీట్గా షేప్ తిప్పుతాను. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి కటింగ్ అండి. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ పీస్ పెట్టి ఫ్రిన్స్ కటింగే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ పీస్, ఇది లైనింగ్ పీస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఓకే, లైనింగ్ పీస్ ఇది లెహంగాకి వాడే ఇచ్చాడు, లైనింగ్ ఇచ్చారు. సేమ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ వెడల్పు అనేది తీసుకోవాలి మనం. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసరికి డాట్స్ అవి వస్తాయి కదా, దానికి 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటే డాట్స్కి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. ఎడ్జెస్ పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ తీసేయండి, కటింగ్ చేసేయండి. కటింగ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఇవి బుట్ట హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్సే బుట్ట హ్యాండ్స్ పెట్టాను చూడండి. షార్ట్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ పెట్టాము. హ్యాండ్ ఎంత పొడవు ఉందో తీసుకొని దాని నుంచి 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ కటింగే చూడండి. ఫస్ట్ డ్రా చేసింది నార్మల్, తర్వాత తీసింది ఏంటంటే పైకి పెట్టాం కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాము. 2 ఇంచెస్ వెడల్పు పెట్టాను. ఈ వెడల్పు ఇది ఇప్పుడు మనం డ్రా చేశాను కదా, ఈ డ్రా చేసిన ప్రకారం కటింగ్ అయితే ఇవ్వండి. ఇవి షార్ట్ బుట్ట హ్యాండ్స్ కటింగు. అంటే ఎక్స్ట్రా పీస్ అనేది దీనికి కటింగ్, అదే చూడండి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ చేయాల్సి వస్తుంది. చూడండి 4 వైపులా కూడా ఈ పీసులు అనేవి జాయింట్ చేయాలి. ఓకే, ఎక్స్ట్రా పీస్ ఉన్నప్పుడు మనం కటింగ్ చేసుకోవచ్చు. ఈ 4ంటికి కూడా, ఈ 4 పీసులు కూడా 2 హ్యాండ్స్కి కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి మనం. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ని పెట్టి మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసేయండి. చూడండి లైనింగ్ క్లాత్ నుంచి అలా మెయిన్ క్లాత్ కట్ చేసేయండి. నెక్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఓకే,
ఇవి లెహంగా పీస్ ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఇచ్చాడండి. 2 పీసులు సెపరేట్గా ఇచ్చాడు. కానీ మనం దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి. చూడండి ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ పీస్ ఏ విధంగా అయితే మనం కటింగ్ చేసామో అదే విధంగా మెయిన్ క్లాత్ను కూడా కటింగ్ చేయండి. 2 లైనింగ్కి మెయిన్ క్లాత్కి రెండింటికి కూడా ఎక్స్ట్రా పీసెస్ అయితే జాయింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి కటింగ్ అయితే చేసి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ కూడా మీకు సేమ్ ఎలా ఉందో ఆ పీస్ని పెట్టి కటింగ్ అయితే చేశాను. ఓకే, థ్యాంక్ యూ.